మామూలుగా లీడర్లు ఏదన్నా సమావేశానికి ఉత్తమన్న చెప్పిన దానికంటే ఆలస్యంగానే వస్తుంటారు. ఏదో కొంతమంది మాత్రమే టెన్షన్గా చెప్పిన అలకొస్తుంటారు. కానీ చాలా మంది లీడర్లు మాత్రం నిమ్మలంగానే వస్తారు. ఈ ఎమ్మెల్యే కూడా అదే కోవకు చెందిందని అనుకున్నారో ఏందో తెలియదు. కానీ ఒక్కలు కూడా ఎమ్మెల్యే మేడం హాజరుపడ్డ మీటింగ్కి రాలేదు. దీంతో ఎమ్మెల్యే మేడం ఎట్లా అందుకున్నదో చూడుండ్రి. హాస్పిటల్ స్టాఫ్ లేకుండా ఎవరితో మాట్లాడాలి? డెవలప్మెంట్ ఎట్ట తెలుస్తుంది? ఈ రోజు నేను కలెక్టర్ గారితో దగ్గరికి వెళ్లకుండా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? సిస్టర్లు కూడా ఓపీ తీసుకుంటున్నారా? సిస్టర్స్ ఉండాలి, క్లీనింగ్ స్టాఫ్ ఉండాలి. పిలిపించండి. మీరు ఏం డెవలప్మెంట్ చేశారో లిస్ట్ ఉండాలి. ఇప్పుడు 1 year అయింది కదా మనం మీటింగ్ పెట్టుకొని. 1 year పైన అయిందా? ఈ 1 yearలో ఏం జరిగిందో నాకు కావాలి కదా. రిపోర్ట్ తీసుకురండి. స్టాఫ్ ఎంతమంది ఉన్నారో లిస్ట్ ఇవ్వండి. ఇట్లా ఫండ్ ఎంత వచ్చిందో చూడండి. హాస్పిటల్ 12 అయిపోతుంది, టైం అయిపోతుందని నాకు చెప్పినప్పుడు ఇక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి లేదు చూడాలి కదా. మనకు కావాల్సింది టేబుల్ ఖాళీ చైర్లు కాదు కదా, స్టాఫే. మనకేమి ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, స్టాఫ్ ఉండాలి. స్టాఫ్ లేకపోతే మనం ఎవరితో మాట్లాడతాం? తిరుపతి జిల్లా సూళ్లూరుపేట దవాఖాన డెవలప్మెంట్ మీద మీటింగ్ పెడితే ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మేడం టెన్షన్ గా వాళ్ళు చెప్పిన యాళ్లకు పోయి కూసున్నది. కానీ ఎదురుంగా మొత్తం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చినాయి. దీంతోనే అక్కడున్నోళ్ళందరినీ మాటలతోని గడిగి వారేసింది. ఇదేం పబ్లిక్ మీటింగ్ కాదు, నేనేం ఈడికి ప్రసంగించడానికి రాలేదు. గడిచిన ఏడాదిలా ఆస్పత్రి అభివృద్ధి ఎట్లున్నదనేది చూడనీకే వచ్చినని గట్టిగానే అందుకున్నది. దవాఖాన ఆట స్థలం కాదు, నాకు శాలువాలు బొకేలేం వద్దు, పేదలకు మంచి వైద్యం అందించుడే నా లక్ష్యమని చెప్పుకొచ్చింది. ఇక దవాఖానలో పనిచేసే సిబ్బంది మొత్తం హాజరుపడ్డాక వాళ్ళతోని గిట్ల ముచ్చట్లు చెప్పింది. ఎక్కువగా దృష్టి పెట్టింది స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద. ప్రీవియస్గా కూడా నేను చెప్పాను. అండ్ హాస్పిటల్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, ఎందుకంటే హెల్త్ చాలా చేతిలో, డాక్టర్స్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోండి, నాకంటే ఎక్కువ వర్క్ చేయండి, నాకు సజెషన్స్ ఇవ్వండి. మేడం ఇది చేస్తే, లేదా ఇక్కడి నుంచి మీరు ఫండ్స్ తీసుకొస్తే, లేదా మనం ఇది చేయగలిగితే మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ బాగుంటుంది, సజెషన్స్ ఇవ్వగలిగితే అది బెటర్గా ఉంటుంది. నేనే ఒక్కళ్ళవే ఎప్పుడూ పోరాడితే ఏది జరగదండి, అందరూ కలిసి పోరాడితేనే ఏదైనా జరుగుతుంది. ఒక్కళ్ళు చేస్తే ఏం కాదు, అందరు కలిసి పనిచేయాలి. నా తరపున ఏం చేయాలనో మీరు చెప్పుండ్రి, ఆ పనులు నేను చేస్తా. అంతేగాని ఏదో అర్ధగంట మాట్లాడిపోతే ఏం జరగది. నాకు అట్లా చేసుడు కూడా ఇష్టముండదని కరాఖండిగా చెప్పింది ఎమ్మెల్యే విజయశ్రీ మేడం. డబ్బులున్నోళ్ళు ప్రైవేటు దవాఖానలకే పోతారు. గవర్నమెంట్ దవాఖానకు వచ్చేది పేదలే కాబట్టి వాళ్ళు ఏ నమ్మకంతోనే వస్తారో అదే నమ్మకంతోని సంతోషంగా ఇంటికి పోయేటట్టు చికిత్సలు చేయాలని డాక్టర్లు సిబ్బందికి చెప్పింది. అట్లనే ఏడాది మొత్తంలో ఆస్పత్రికి వచ్చిన పైసలు దేనికోసానికి ఖర్చు చేసిండ్రు, ఇంకా ఏమేం అవసరాలు ఉన్నాయో అన్ని తెలుసుకున్నది. అక్కడి డాక్టర్లు చక్కగా సమాధానాలు చెప్పకపోయేటాలకు ఇగో గిట్లా అరుచుకున్నది. మీటింగ్ ఉందని ముందే తెలుసు, నేను ఇప్పటికిప్పుడు సడన్ విజిట్ రాలేదు. మీటింగ్ ఉందని నాకు 2 రోజులు ముందే చెప్పారు. సో నేను ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాను. సో మీరు ఒక రోజు ముందు మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయి ఉండొచ్చు. లాస్ట్ టైం ఏం జరిగింది, మేడం ఇవన్నీ అడుగుతారని మీకు ఒక ఐడియా ఉంటుంది, లేదా ఊరికే వచ్చి వెళ్ళిపోతారు అనుకున్నారా? ఎమ్మెల్యే విజయశ్రీ మేడం డాక్టర్ కాబట్టి పేదలకు వైద్య సౌలతులు మంచిగా అందేటందుకు ఏం చేయాలనో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో అన్ని ముచ్చట్లన్నీ చెప్పింది. ఆఖరుకు పేషెంట్ల దగ్గరికి పోయి కూడా గిట్ల పలకరించింది. బాగానే చూస్తున్నారా డాక్టర్స్? బాగుందా? ఇప్పుడు నొప్పి తగ్గిందా? మరిగా ఈ ఎమ్మెల్యే లెక్కనే కర్మ ఎమ్మెల్యేలు, లీడర్లు కూడా ఆలోచన చేసి విద్యా వైద్యం మీద శ్రద్ధ పెట్టి సర్కారు దవాఖాన్లు బల్లల్లా అన్ని తీర్ల సౌలతులు చేస్తే పేదలకు చాలా ఫాయిదా అవుతుందని అంటున్నారు ఈ ఎమ్మెల్యే ముచ్చట తెలిసిన జనాలు. మీ ఇంట్లో బల్లుందా? ఉంటే అది ఆడదా మొగదా అని ఓ సినిమాలో ఏవిఎస్ అడిగే ప్రశ్నలకు చాలా మంది నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు పట్నంలో ఎక్కడ చూసినా మీ ఇంట్లో దోమలున్నాయా, మీ వాడకట్టుకు దోమలున్నాయా, ఉంటే బగ్గున్నాయా, లేకుంటే కొన్నే ఉన్నాయా, మా దగ్గర చాలా దోమలున్నాయి, కొన్ని మీ వాడకట్టుకు తీసుకుపోరాదుండ్రని ఓ ఇట్లా కారెడ్డాల ముచ్చట్లు మస్తు మాట్లాడుకుంటున్నారు. అవునల్లా, మేము చెప్పేది నిజమే. కావాలంటే గీలు చేసిన నిరసన చూస్తే ఆ అవస్థలు ఎట్లున్నాయో మీకే తెలుస్తుంది. ఓ శ్రీకథ సల్లగుండా వీళ్ళ నిరసన మామూలుగా లేదు కదా. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉన్నది పోన్రి వీళ్ళ నిరసన. సర్కార్ మీద జంగు చేసేటందుకు ఎన్నో తీవ్ర నిరసనలు చేసినోళ్ళని చూసినాం గాని వీళ్ళ నిరసన కడుముల్లో కలగున్నది. ఏదో మామూలుగా చెప్తే అధికారులు సర్కారు పెద్దలు పట్టించుకోరని ఈ తీరుగా నిరసన చేసిండ్రు వీళ్ళు. ప్రజావాహిని స్వచ్ఛంద సంస్థ తరపున పీఈఈ కిట్లు, కాళ్లకు నెత్తికి సుతం కవర్లు తోడుకొని చేతుల దోమల బ్యాట్లు పట్టుకొని దోమలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని నిరసన చేసిండ్రు. ఇట్లా
రామంతాపూర్ బొడ్రాయ్ ఖాన్ నుంచి రామంతాపూర్లున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దాకా పీఈఈ కిట్లు వేసుకొని మరి ఈ తీరిగ ర్యాలీ చేసిండ్రు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు సీట్లు సంపాదించుకుడు మీద దృష్టి పెట్టిన సర్కారు పట్నం ప్రజల రక్తాలు వీలుస్తున్న దోమలను కథం పట్టించుడు మీద పెట్టలేదని కోపానికి వస్తున్నారు. మాపటీలు అయిందంటే ఇంట్లకెంచి అడుగు బయట పెట్టలేకపోతున్నాం, కనీసం ఫాగింగ్ కూడా ఎత్తలేరని ఫైర్ అయిండ్రు. ఈ దోమలు జయంగా ప్రజలు అల్లాడుతున్నారు. అయినా కూడా అటు అధికారులు ఇటు పాలకులు పట్టించుకుంటలేరని గరానికి వచ్చిండ్రు. ఇట్లా దేశంలోనే ఒక పెద్ద మహానగరం అనే చెప్పుకునే పాలకులు ఈ దోమల బారిన బడి నగర ప్రజలు విలవిలలాడుతూ ఉన్నారు. ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళినా ప్రభుత్వ హాస్పిటల్లో వెళ్ళినా దోమలు కుట్టి రకరకాల వ్యాధులు వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ డంపింగ్ క్లీన్ సరిగా చేయక దోమలు విభృంజించి ఈ లక్షలాది రూపాయలు ఈ జిహెచ్ఎంసీ కమిషనర్లు నిధులు కేటాయించి ఒక్క పొగ మోటార్ హైదరాబాద్లో ఒక్క పొగ మోటార్ దోమల కోసం ఒక్క నివారించరా? ఈ అధికారులు కానీ ఈ పాలకులు కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇక వీళ్ళిట్లా నిరసన చేస్తే హైదరాబాదులున్న దోమల తక్లీఫ్ల మీద ఆఖరుకు డైరెక్టర్ రాజమౌళి కొడుకు కార్తికేయ సుతం సెటరికల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండంటే పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రిగా. పాపం దోమలు గుట్టి ఒకరు గోక్కుంటే ఇంకొకరు చేతులతో ఊపుతున్నారు, ఇంకొకరు దోమలు గుట్టకుండా కాళ్లకు చేతులకు మందు రాసుకుంటున్నారు, ఇంకొకరు బయట ఉండలేక కార్లో పోయి కూసుంటే ఈ దోమలతోని మా వల్ల కాదు మేం షూటింగ్ చెయ్యలేమన్నట్టుగానే షూటింగ్ లొకేషన్ కించి వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో చూస్తుంటే చాలా మందికి నవ్వనిపిస్తుండొచ్చు గాని పాపం దోమలు జయ్యంగా బయట తిరుగుతున్న పరిస్థితి మాత్రం దారుణంగానే ఉన్నది. చెవులల్లనే గుయ్యి గుయ్యమని తిరుగుకుంటా ఏడవడతాడో గుట్టుకుంటా ఈగ సినిమాల కిచ్చా సుదీప్ను నానిగా గోస ఉచ్చుకున్నట్టే గోస ఉచ్చుకుంటున్నాయి దోమలు. ఇక ఈ దోమలు జయ్యంగా లేనిపోని రోగాలేమన్నా వస్తాయేమోనని చాలా మంది పట్నం జనాలు మస్తు బుగులు పడుతున్నారు. మరి దోమలను కథం పట్టించేటందుకు ఎంటమాలజిస్టులు మున్సిపల్ సిబ్బంది కలిసి ఏమన్నా ఉపాయం చేస్తారో లేకుంటే ఎట్లచ్చిన దోమలు అట్లనే పోతాయని చూసి చూడనట్టు ఇడిచిపెడతారో చూడాలిగా. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. దోమల నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ వార్త ఇంతకు మునిపే చదివినా, ఈ వార్త మొదలే చదివినా, ఇంకా ఈ వార్తున్నది ఇది ఉన్నది. పబ్లిక్ చెప్పుకునేటందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. అంతలా మా ముసలోడు ఏం చేస్తున్నాడో వాడుచుకుందాం పాండ్రి. వచ్చింది సంక్రాంతి పండుగ, కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త ఎలుగులతో. వచ్చింది సంక్రాంతి పండుగ, కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త ఎలుగులతో. అగో ఏందయ్యో రాముల తాత గారు, ఇవాళ మస్తు జోష్ మీద ఎగురుతున్నావు, ఎందుకే? ఏందో ఏమో అనుకున్నా గాని మంది మాటలు అంటే అస్సలకే నమ్మద్దు. ఇన్నొద్దులు నేను అప్పు ముప్పు అని అంటే మస్తు భయపడ్డా కానీ మొదటిసారి ఫస్ట్ అప్పు చేతంటే మస్తు సంబరం అనిపిస్తుంది. వచ్చింది సంక్రాంతి పండుగ, కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త ఊహలతో. అరే ఏమన్నా తిక్కగిట్లనా ముసలోడా నీకు? ఎన్నడో పోయిన సంక్రాంతి పండుగను ఇప్పుడు వచ్చిందని ఎగురుతున్నావు. నిన్న దాగిన పాసికలిగి ఇట్లా ఇంకా దిగలేదా ఏంది? ఇంతకు ముచ్చటేందో సక్క చెప్పు ముసలోడా. మన తెలంగాణ సర్కారు 9,000 కోట్ల రూపాయల అప్పు చేయబోతుందట. ఇన్నొద్దులు అప్పు పుడుతుంటే అప్పు పెద్ద ముప్పు అని మస్తు దండ్లైనా కానీ ఫస్ట్ సారి అప్పు చేస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తుంది. నిజమే బుజ్జి, ప్రామిస్. ఎప్పుడు చూసినా అప్పు పెద్ద ముప్పు, అప్పు చేసి తిప్పలు పడొద్దు, అప్పు చేసి అప్పాలు చేయొద్దని చెప్పేటోనివి. ఇప్పుడేమో అప్పు పడుతుందని ఆనందపడుతున్నావు, ఎందుకే? ఇన్నొద్దులు చేసిన అప్పు మాకు అక్కడికి వచ్చిందో అక్కడికి రాలేదో తెలియదు కానీ ఇప్పుడు చేయబోతున్న అప్పు మాత్రం 100% మా రైతుల కోసరానికే అని అనిపిస్తుంది బుజ్జి. హాగో అదెట్లా ముసలోడా? ముచ్చటేందో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పరాదే. అసలు నీకు
ఆ ఆర్తలు చదివే కొలువి ఎత్తిచ్చిర్రో ఏవో తెలియదు కానీ లేకుంటే మనవులే నువ్వు డబ్బులు కానీ అమ్ముకున్నందుకు కూడా ఎక్కడ రాకపోలే సొట్టు మీద మొక్కం దాన. అదే అప్పట్లో మన రేవంతాలు సర్కారు ఏమని చెప్పింది, సంకురాత్రి పండుగకు మా రైతులకు చేసే పంట సాయం రైతు భరోసా ఏతామని చెప్పిర్రా లేదా? అవును చెప్పిండ్లు. అయితే ఏంది ఇప్పుడు? ఇప్పుడు మన తెలంగాణ సర్కారు అదేందో పెద్ద బ్యాంక్ అట్రా, నాకు కూడా పేరు చక్కగా అత్తలేదు, దాంట్లో 9,000 కోట్ల రూపాయల అప్పు చేస్తానులే తాత, అది మన రైతులకు రైతు భరోసా వేసేటందుకే కావచ్చురా అని శివన్ గారు పొద్దుగాల పేపర్ చెప్పిండు. అందుకే నాకు ఆ ముచ్చట తెలిసే కానీ మస్తు ఆనందం అనిపిస్తుంది. అవతడు అవును, వచ్చే వారంలో ఆర్బీఐ దగ్గర తెలంగాణ సర్కారు 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోబోతున్నదటనే. అయితే అవి మీ రైతు భరోసా కోసానికి అన్న గ్యారంటీ ఏంది చెప్పు? అరే ఎందుకు అని ఇగిలితే ఈ కారం దాక్కుదానా? సంకురాత్రి పండుగకు మా రైతులకు ఏతామన్న రైతు భరోసా కోసరానికి సర్కారుకు ఎక్కడ అప్పు పుట్టనట్టున్నది. అందుకే ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళ దగ్గర 9,000 కోట్ల రూపాయల అప్పును మా రైతుల కోసరానికే చేతాలు కావచ్చు. అందుకే నాకు మస్తు ఆనందం అనిపిస్తుంది. సర్కారు మీకు వేయాల్సిన పంట సాయం వేయాలనుకుంటే ఎప్పుడో వేసు కదనే, ఇప్పుడు అప్పు చేసి ఎత్తదని నువ్వెట్లా అనుకుంటున్నావు చెప్పు? ఎందుకని అంటే సంక్రాంతి పండుగ అప్పుడు గ్యారంటీగా వేద్దామని అనుకున్నా కానీ ఎవరిని బతిలాడినా అప్పు పుట్టనట్టున్నది తెలంగాణ సర్కారుకు. ఇక ఇప్పుడన్నా వేద్దామని అనుకుంటే అవేందో మున్సిపాలిటీలో ఓట్లున్నాయట కదా, ఇక ఆ ఓట్లకు ముంగట వేస్తే ఏనియదు కదా ఓట్ల సంగపూళ్ళు. అందుకే ఇక ఇప్పుడు అప్పు పుట్టింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లు అయిపోగానే మరి రైతులకు రైతు భరోసా వేస్తుంది సర్కారు. నువ్వు చూడు, అవ్వతోడుగా చూడు నువ్వు. అందుకే ఆనందంలో తాగి డప్పు కొట్టుకుంటే ఎగురుతున్నావా? అంటే అదో కారణం కూడా ఉన్నది, కాకపోతే నేను తాగినందుకు ఇంకో ముచ్చట కూడా ఉన్నది. అదేంటంటే ఇప్పుడు ఇక మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, వాటి ప్రచారానికి పోతే ఆ పార్టీలు దాయిపియా, ఈ పార్టీలు దాయిపియా, ఆ పార్టీలు దాయిపియా, ఈ పార్టీలు దాయిపియా, బొత్త వాళ్ళుగా అయిపోయింది. ఇక అంతలోనే ఇంకా ఈ ముచ్చట కూడా తెలిసేటాలకు జయహోర్ రేవంత్ రెడ్డి సార్ అని ఆనందంలో డప్పు కొట్టుకుంటూ ఎగురుతాడా? ఎందుకు తప్ప చెప్పు. సరే గాని పుసుక్కున ఈ అప్పు ఉట్టినా కూడా ఈ ఎలక్షన్లు అయిపోయినాక మీకు రైతు భరోసా వేయలేదనుకో, అప్పుడేం చేస్తావు? అగ్గై రగులుతుంది మా రైతుల సమాజం. ఏం తమాషా ఇట్లా చేస్తారా? అప్పుడెప్పుడు ఇక రేపేస్తాం మాపేస్తాం అని సర్కారు గెలిచి గద్దె మీద కూర్చున్నాక రైతు భరోసాకు ఎగనామం పెట్టిళ్ళు. ఇప్పుడు కూడా ఇక రేపేస్తాం మాపేస్తాం అనుకుంటా ఇప్పుడు కూడా ఈ ముచ్చట్ను దాచేసి రనుకో అసలుగా ఊకో. మరి తమాషాలు అనుకుంటారా? ఊకోకుంటే ఏం చేస్తారు? అధికారం రాకముందు ఓటు చెప్పి అధికారం వచ్చినాక దాటేస్తా అంటే ఏం చేస్తాను? ఇప్పుడు కూడా గంతే, ఎత్తేతరు లేకుంటే లేదు. అంటే ఇక అంతేనా? ఇక అధికారం కోసం మేము ఏమైనా మాట్లాడతాము అని అంటే సాగుతుంది అన్నట్టేనా? ఆయన మా జనాలలోనే చైతన్యం రానప్పుడు, మా జనాలలోనే చైతన్యం లేనప్పుడు ఈ లీడర్లు ఓట్లకు ముంగట ఏమైనా చెప్తారో, అధికారం వచ్చినాక ఇంకేదైనా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా గంతే, ఏం చేస్తాం మరి గంటవు నోరొకటి మాట్లాడితే నోసలు ఇంకొకటి చెప్తాదట. గట్లనే ఉన్నాయి ఇప్పటి రోజులు. అందుకే వచ్చినాడే డప్పు కొట్టు, నీ చేతికి అందినాడే సంతోషవాడు. ముంగట ముడిసినమ్మా పండుగరు కదన్న సామెతను యాది చేసుకో, నీకే అర్థమవుతుంది. అవును, అది కూడా కరెక్టే పిల్లు. ఈ సర్కారు అప్పుల మీద అప్పులు చేసి కుప్పలు తీసుకొచ్చి పెడుతుంది. మరి ఈ రూపాయల కట్టలన్నీ ఏం చేస్తాను కావచ్చు, దేనికి ఖర్చు చేస్తాను కావచ్చు. అట్లా అని మరి ఏ పథకం అన్నా సక్కంగా పొడిగెళ్ళిందా అని అంటే ఏది చూడు ఎప్పటి చిప్ప ఏనుగులు అన్నట్టే ఉన్నది. మరి ఎట్లా అవుతుంది కావచ్చు మరి సర్కారు కోసాకరికి. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు గాని ముసల్ది పొయ్యి కిందికి కట్టెలేరుకరమ్మన్నది, ఏరుకొచ్చినవా లేదా? కట్టెలు ఏరుకచ్చుడు కాదే నీ అక్క, మీ ఇద్దరి కాళ్ళు రగ్గొచ్చి పొయ్యి కింద నూకాలనే, అప్పుడు ఏర్పడుతుంది నా తిప్పలేదో. నాకు
అరే ఈ ఎలక్ట్రికల్ పసారాని పోతే పోసిన మందంతా కూడా ఈ లీడర్ మాటలు లెక్కనే మొత్తం కలితే వారమే ఉన్నట్టున్నదిరా. తాగగానే సర్ర ఎక్కుతుంది, జరసేపరికే తుస్సు అని దిగిపోతుంది. అంత కల్తీ మంది పోసినట్టున్నది కొడుకులు. రారా వచ్చింది సంకురాత్రి పండుగ. సర్కారు 9,000 కోట్లు అప్పు చేయబోతున్నదని తెలిసి మా రైతు భరోసా కోసమే అప్పు చేస్తున్నదని మా ముసలోడు బాగానే ఖుషి అవుతున్నాడు. కానీ సర్కారు ఆ పైసలను దేనికోసానికి వాడుతుందో తెలియదు. మరి సర్కారు పెద్దలు చెప్పినట్లు మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాక రైతు భరోసా చేస్తారో లేకుంటే మళ్ళేమన్నా వాయిదా పెడతారో చూడాలి. కానీ రాష్ట్రానికైతే రిజర్వ్ బ్యాంకు నుంచి 9,000 కోట్లు అప్పు రాబోతున్నదన్న ముచ్చట తెలిసి ఇంకా ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తుంది సర్కారు అని ప్రతిపక్ష పనులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని జాగల్లా తొవ్వకాడ్డంగా స్పీడ్ బ్రేకర్లు పెట్టిస్తుంటారు, టక్కర్లు కాకుండా రోడ్డు శాఖలు. కానీ గీడోకాడ రోడ్డు శాఖలు చేయాల్సిన ఆ పనిని తెలుసో తెలియక కరెంటు శాఖలు ముంగటేసుకున్నారు. స్పీడ్ బ్రేకర్లకు బదులు ట్రాన్స్ఫార్మరే బ్రేకులు ఎత్తాంది ఆ తొవ్వల పోయేటోళ్లకు. అట్లెట్లా మీనాచి అని అంటారా? అయితే పాండ్రి ఆదిలాబాద్ జిల్లాల ఉట్నూరు పోయే తొవ్వ లోపడుకున్న హనుమాన్ నగర్ కాలనీ సందులకు. అదేదో సినిమాల యమలోకం నుంచి యమునితోని భూలోకం వచ్చిన చిత్రగుప్తుడు గోడ మీద పిడకల్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆవు గోడ మీద పేడెట్లేసిందని. సరే అదంటే కామెడీ, దానికో లెక్కున్నది. గాని ఆదిలాబాద్ జిల్లాల ఉట్నూరు పోయే తొవ్వ మీద హనుమాన్ నగర్ కాలనీకి పోయే సందులున్న గీ ట్రాన్స్ఫార్మర్ చూడుండ్రోల్లా. మళ్ళా చిత్రగుప్తుడే వచ్చి చూస్తే తప్ప ఎవరు దీన్ని పట్టించుకునేటట్టే లేరు కదా. ఎందుకంటే ఏండ్ల బట్టి దీని పక్క పొంటే నడుచుకుంటూ పోతున్నారట ఆ వాడకొట్టోళ్ళందరూ. కానీ అరే తొవ్వకు అడ్డం ఉన్నది, జనాలకు తక్లీఫ్ అవుతాందని దీన్ని పక్కకు పెడదామనుకునేటోళ్లే లేరటనోళ్ళా ఇప్పటిదాకా. మస్తు తిప్పలైతున్నదట ఈ సందుగుండా పోయేటోళ్లకు. పోతే బండ్ల మీదనే, కార్లు ఆటోలైతే ఓనే ఓవు సందు లోపటికి. బండ్ల మీద పోయినా పానం అరచేతిలో పట్టుకొని పోతున్నారట. లేదంటే మరణమయ్యే కాతున్నది బాటకడ్డం ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ జయ్యంగా. 25 ఏండ్ల కిందట ఎవరి ఆలోచననో ఇది. లేకుంటే అప్పట్లో అసలు గీ వాడకట్టున్నదో లేదో గాని ఆనాటి సంధి గీదే కాతనట. మీరు సుతం ఇన్నుండ్రిగో గీ అన్న చెప్తున్నాడు దాని ముచ్చట. తోపలో ఈ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఒక దాదాపు అయితే 20 సంవత్సరాల నుంచి ఇది ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే చాలా హైవేకి ఉన్నది కాబట్టి ఏదైనా వైర్లు గిన తలిగినప్పుడు చాలా ఇబ్బంది సిచ్యువేషన్స్ వస్తాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకోవాలి ఇది. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి తొవ్వకు అడ్డంగా ఉన్నది కాబట్టి తీసేయాలి. ఇది తీసేసి ఎక్కడన్నా ఏ ప్లేస్లో వేయాలా. ఇక గమ్మత్తేందంటే కరెంటోళ్లకు చెప్పినా గ్రామ పంచాయతీలో చెప్పుకున్నా ఏహే మాది కాదంటే మాది కాదని ఒకరి మీద ఒకరు దొబ్బుకుంటున్నారట. మరి దీని మీద కరెంటు ఎవరు వాడుకుంటున్నట్టో, కరెంటు బిల్లులు ఎవరు వసూలు చేస్తున్నట్టో ఇగో కరెంటోళ్ళు పంచాయతీ పెద్ద మనుషులు చూస్తున్నారా నోళ్ళ. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని ఏదోటి ఘోరం జరిగేదాకా చూసుకుంటుంటారా ఎట్లా? జర ఎవలో ఒకళ్ళు ముంగటవాడి ఈ ట్రాన్స్ఫార్మర్ ను పక్కకు జరిపించే ఉపాయం చేయండి ఇప్పటికన్నా అని మా జోర్దార్ వార్తల్లో చెప్పబట్టిండ్రు హనుమాన్ నగర్ కాలనీ అన్నలు. మరిగా కరెంట్ ఆఫీసర్లు ఏం చేస్తారో చూడాలే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చిన్నప్పటి సందే పిల్లలకు గురువు గొప్పతనం తెలిసేటట్టు చెప్తారు గురువులు. గురువు అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం అని చెప్తుంటారు. కానీ గీడో గురువుని చూడండ్రోల్లా ఏం చేసిండో. గురువు ముచ్చటని చెప్పి కొట్లాటను చూయిస్తున్నారేందని అంటారా? ఈడ తన్నులు పడుతున్నది ఎవలో కాదు, గురువే. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కొడుగొండ్ల సర్కారు బల్లే పాఠాలు చెప్పే ఈ సారు వారికి ఏం పడిపోయిందో తెలియదు గాని బడికెచ్చేటప్పుడే బిర్రుగా దాగొచ్చిండేట. మందు మత్తుల విద్యార్థులకు ఇబ్బంది అయ్యేటట్టు చేసేటాళ్లకు పిల్లలు అయ్యవలచ్చి వీపు ఇమానం మూత మోగేటట్టు చేసిండ్రు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్లను ప్రయోజకులను చేయాల్సిన గురువే గిట్ల తాగుబోత అవతారం ఎత్తేటాళ్లకు అక్కడున్నోళ్ళందరికీ మస్తు కోపం వచ్చింది. గిసొంటోళ్ళు చేయంగానే మంచు పంతులకు సుతం షెడ్డ పేరు వస్తున్నది అనుకుంటా తలో 4 అందుకున్నారు. ఇక ఇదిట్లుంటే గిడ చూడుండ్రి. మూత్రం సాపు ఉందా, డస్ట్ సాపు ఉందా, డస్ట్ నీళ్ళు మంచిగా తాగుతున్నామా, నీళ్ళు మంచిగా కడుపు నిండా అన్నం తింటున్నామా, అన్నం మంచిగా దుంద బాగున్నది. ఈ ఒళ్ళంతా మంట లెక్క దుర్ద బాగుంది, దురద తక్కువ. అంటే చేపలు, వర్షాపలు, వంకాయలు, గోంగూర ఇవన్నీ తినొద్దు. పులుపు అనేది తినకుంటుంటే నీకు మంచిగా ఉంటది.
చూస్తుంటే ఈ తాత ఏదో తక్లీఫ్లుండి డాక్టర్ దగ్గరికి పోతే అన్ని తీవ్ర ఇబ్బందులు తెలుసుకొని చికిత్స చేసినట్టే అనిపిస్తున్నది కదా. ఈ ముచ్చటిన్నాక మీకు అట్లా అనిపించుట్లా తప్పేం లేదు. ఈ తాత అవస్థతోని డాక్టర్ దగ్గరికి పోయింది నిజమే గాని ఈడ డాక్టర్ అవతారంలో ఉన్నది రోగాలు నయం చేసేటందుకు మందులిచ్చే డాక్టర్ కాదు, కిక్కెక్కేటందుకు మందు అమ్మేట ఆయన. అవునుల్లా, కావాలంటే ఏం మందులు రాసిండో చూడుండ్రి. ఈ ఇట్లాంటిది ఇచ్చిన ఈ మందు ఇది తగ్గుతుంది, ఒక నొప్పులు అలాంటివి ఇచ్చుకుంటుంది. ఒక మొత్తం తగ్గలేదనుకో, ఇది ఒళ్ళు నొప్పులు ఇసురులకు కొంచెం గరంగా ఉండటానికి ఇదైతే మంచిగా పనిచేస్తుంది. ఇది మళ్ళా వారం రా. ఇప్పుడేమో 5 రాస్తున్నా. అయితే రోజుకు ఒక పాలి నీకు జర పానమంతా నొప్పులు అట్లా అనిపించినప్పుడు అది ఒక పావు అంతా తాగు. ఓ నీ కథ పాడుగాను, పెద్ద మనిషి పానం మంచిగా లేదని వస్తే నిజంగానే మందు కీసాలు ముంగట పెట్టి అవిటిని తాగుమంటున్నాడు కదా. ఇక అసలు ముచ్చట ఏందంటే నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం ఎంజి కొత్తపల్లిలుండ ఈ తాతకు పానం మంచిగా లేక మందులు తెచ్చుకుందామని బయలుదేరిండట. కాకుంటే కండ్లు చక్కగా నజరియకపోయేటాలకు వైన్స్ దుక్నం కాడికి పోయి అడిగిండు. ఇక ఆడున్న అన్న సుతం మందు దుక్నం అడ్రస్ చెప్పకుండా ఇగో గిట్లా ఆట పట్టించిండు. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలు ఇడిస్తే పొట్టు దింపుతున్నారు. ఇప్పుడు తాత అమాయకత్వానికి ఆ అన్న వేసిన ఈ కోతి ఉపాయానికి మస్తు నవ్వుకుంటున్నారు జనాలు. కానీ బల ఇచ్చంత్రాల మనుషులుంటారు ఆడాడా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.